ఈరోజు ఉదయం సుల్తాన్పూర్ టోల్ గేట్ దాటిన తర్వాత ఓవర్ పైన ఒక కార్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మన కంటోన్మెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు మాస్టర్ మంత్రి గారు చెప్పారు. డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్చర్ చూసుకొని అతని కోసం హాస్పిటల్లో ఉన్నారు. యాక్సిడెంట్ స్పాట్లో దాంట్లో తెలిసిన అంశాలు ఏంటంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీతో ఒక దర్గాకి వెళ్ళారు. దర్గా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఈ సంగారెడ్డి పరిస్థితి దగ్గర టిఫిన్ చేయడానికి కానీ అల్పారానికి కానీ మళ్ళీ బయలుదేరారు. ఆ టైంలో ఎగ్జాక్ట్ 5:20 అవర్స్లో డ్రైవర్ బండి స్పీడ్లో ఉంది. గత ముందు పోయిన బండికి చిన్నగా హిట్ ఇచ్చినట్టు కనపడుతుంది. కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ ర్యాలీకి వెళ్ళేసి కుట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను వల్ల ఎమ్మెల్యే సివిల్ స్పాట్ అయింది. ఇష్యూ 5:20, 5:25 మధ్య జరిగి తెలుసుకుని ఇమీడియట్గా హైవే పెట్రోల్ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే గారిని లోకల్ హాస్పిటల్ వచ్చేసరికి ఎమ్మెల్యే చనిపోతుంది. డెడ్ బాడీ ఫోరెన్సిక్ డాక్టర్స్ పిఎంఈ చేసి అందుకే గురించి బాడీ హ్యాండ్ ఓవర్ జరిగింది. ఈ సీన్ ఆఫ్ ఆఫీస్ అన్ని రకాల ఎక్స్పర్ట్స్తోని వెహికల్ని సీన్ని ఎగ్జామ్ చేపిస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఒక 2 రోజుల్లో పూర్తి అంశాలు. బెల్ట్ పెట్టుకున్నారు, సీట్ బెల్ట్ లేదు. సీట్ బెల్ట్ పెట్టుకున్నట్లు ఊడిపోయినట్టు కనపడుతుంది. తర్వాత బెలూన్స్ కూడా ఓపెన్ అయినాయి. 100-150 స్పీడ్లో ఉంది వెహికల్. అంటే ఆ టైం కొన్ని వెహికల్ పోయినాయి, కొన్ని టిప్పర్లు పోయినాయి, సిరీస్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళినాయి. బహుశా అక్కడ చూస్తాం, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తామని ఏ వెహికల్కి చిన్నగా తగిలిందనే విషయం కూడా తెలుస్తుంది. వేరే వెహికల్ ఈ వెహికల్కి తగ్గలే యాక్సిడెంట్లు. అంటే అవన్నీ క్లియర్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ అంటే వేరే కట్నాలు కావలేదు.